ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క కృపా సహాయం మాకు, మా బిడ్డలకు, మాకు కలిగిన సమస్తానికి దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయాన మేము సజీవులంగా ఉన్నాము అంటే కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. మీరిచ్చిన ఈ కృపను వ్యర్థపరిచేవారుగా మేము ఉండకుండా ఈ రోజున తండ్రి మీ వైపు చూస్తూ, మీ మార్గంలోనే నడుస్తూ, మీ చిత్తాన్ని కనిపెడుతూ, మీకు మహిమకరంగా ఉండే సహాయమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయండి నాయన. ఎస్ లార్డ్, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం ద్వారా నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా ఈ రోజును బట్టి ఏ బిడ్డ కూడా భయపడొద్దంటున్నారు తండ్రి. అయా, రాబోతున్న లేమికరమైన పరిస్థితుల నుంచి, రాబోతున్న శ్రమల నుంచి, ఎదురవుతున్న ప్రతికూలతల నుంచి నీవు రక్షిస్తావు అని, నీవు పోషిస్తావు అని, నీవు కాపాడుతావు అని మాకు ఈ లేఖనము ద్వారా భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరైతే నాయనా ఈ రోజున ఏదైతే కొదువగా ఉంటుంది అని అనుకుంటున్నారో దానిని మీరు సమృద్ధిగా ఇవ్వబోతున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఏ లోటు లేకుండా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటారు అని సుస్పష్టంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలాన లేవగానే మీ పాద సన్నిధిన చేరి ప్రభువా అని మొరబెడుతూ ఉన్నారో వారందరి మొరలను విని అయ్యా జవాబు దయచేయండి, అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఈ రోజున వారి పనుల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కార్యాలన్నీ కూడా సఫలపరచబడాలి అని, ఎక్కడ కూడా ఆగిపోవద్దు అని, వారు అనుకుంటున్నవి అనుకుంటున్నట్లుగా జరగాలి అని, ఎవరు కూడా వారికి ఆటంకంగా ఉండొద్దని ప్రార్థన చేస్తున్నారు. అన్నిటినీ కూడా మీ కృపలో సఫలపరచండి. నూరంతలుగా వారు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు కృప చూపించండి. నూతనమైన కార్యములను కూడా నాయన మీ చేతికి అప్పగిస్తుండగా దీవించండి ప్రభువా. అదే రీతిన ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున తండ్రి పునఃప్రారంభించబడే ఆ యొక్క జ్ఞానమును మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము నాయనా. ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. మా వాహనములను, మా మార్గములను మీకు అప్పగిస్తున్నాము. క్షేమముగా మా ప్రయాణాలు కొనసాగించబడుటకు కృప చూపించండి అయ్యా. ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ మార్గంలో ఏ బిడ్డ దరికి రాకుండా క్షేమముగా వెళ్ళారు, మరలా సురక్షితముగా వారి వారి గమ్య స్థానాలకు చేరుకునే సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆర్థిక పరిస్థితులను సవరించండి, అనారోగ్య పరిస్థితులు లేకుండా కృప చూపించండి. ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం ఎదుగులాగున మీ యొక్క జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. లోకమాయలో పడిపోకుండా, అపవాది చిక్కుల్లో ఎవరు చిక్కుపడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, ఎవ్వరిని నమ్మకుండా నాయనా మీరిచ్చిన జ్ఞానము చేత ముందుకు సాగే కృప చూపించండి. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో కూడా బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. అదే రీతిన ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కోసం నాయన బిడ్డలు మరి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, ఈరోజు వెళుతూ ఉన్నారు. అన్నిటిలో వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మంచి మార్కులతో వారు పాస్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా, గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారికి కూడా మీ రక్షణ దయచేయండి. ఎవరి కన్ను వారి పైన పడకుండా, ఏ సమస్యలు, ఇబ్బందులు రాకుండా మీ యొక్క సంపూర్ణమైన ప్రొటెక్షన్ వారికి దయచేయండి తండ్రి. అదే రీతిన ఈ సమయం విలువైనది అని గ్రహించి వ్యర్థపరచకుండా సహాయము దయచేయండి. సమాధానము, నెమ్మది, ప్రశాంతత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించండి.
ఎటువంటి మనస్పర్ధలు ఎవరితో లేకుండా, గొడవలు లేకుండా కృప చూపించండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చే విధంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మాట్లాడుతూ, మేము పనులు చేస్తూ, మా నడవడిక ఉంటూ అయా జీవించుటకు మా అందరికీ కూడా వాక్య జ్ఞానము దయచేయమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. అయా మేము మాకు తెలిసినటువంటి కొన్ని మాటలైనా పంచుకుంటూ రాజ్యవ్యాప్తిలో మేమును మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.